ఇంద్రకీలాద్రిపై శ్రావణ శుక్రవారం సందడి నెలకొంది. నేడు ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించనున్నారు అర్చకులు. ఇవాళ్టి నుంచి 10వ తేదీ వరకు జరిగే పవిత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ 3 రోజులు దుర్గామల్లేశ్వర స్వామి వారికి నిర్వహించే అన్ని ప్రత్యక్ష పరోక్ష సేవలను నిలిపివేస్తారు. మళ్లీ 11వ తేదీ నుంచి ఆర్జిత సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. 16న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇవాళ వరలక్ష్మి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. దాదాపు 40,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల తాకిడికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు. వరలక్ష్మి వ్రతం గర్భగుడిలో ఏకాంతంగా జరగనుండగా భక్తుల కోసం 5వ శ్రావణ శుక్రవారం రోజున శ్రీ మల్లికార్జున మహామండపంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, విజయవాడలో శ్రావణ శుక్రవార సందడి ఏ విధంగా ఉంది? వచ్చే 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు అమ్మవారికి ఏ విధంగా నిర్వహించనున్నారు? ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు ఈరోజు ఏదైతే పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. నేటితో ఇవాళ 3 రోజుల పాటు కూడా నేటి నుండి పవిత్రోత్సవాలు అయితే కనుక జరగనున్నాయి. అయితే 22వ తారీఖు నుంచి కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలను అయితే కనుక ఇంద్రకీలాద్రి పైన జరిగేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే ఇదే నేపథ్యంలో 4వ శ్రావణ శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా భక్తులందరూ కూడా రద్దీ ఎక్కువగానే ఉంటుంది. దుర్గగుడి పైకి ఇప్పటికే వందలాదిగా భక్తులు అయితే కనుక చేరుకుంటున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం అయితే ఇంద్రకీలాద్రి పైన ఉన్నాము. ఒకసారి క్యూ లైన్లు అన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించినట్లయితే మనం ఒకసారి అటువైపు చూద్దాము. భక్తులందరూ కూడా క్యూ లైన్లలో అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే తెల్లవారుజాము నుంచి కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. 9:30 గంటల నుంచి కూడా అమ్మవారికి దర్శనానికి భక్తులందరినీ పంపించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఒకసారి మనం ఈ 4 క్యూ లైన్లు చూస్తే కనుక అమ్మవారి భక్తులందరూ కూడా అంటే ఇవాళ శ్రావణ శుక్రవారం కాబట్టి అత్యంత ప్రీతికరమైన రోజుగా అందరూ భావిస్తూ ఉంటారు. ఖచ్చితంగా అమ్మవారికి అనేకమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అమ్మవారిని ప్రత్యేకంగా ఇవాళ సరస్వతీదేవిగా అయితే కనుక అలంకరించిన పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా అధికంగా మహిళలు ఇక్కడికి వస్తూ ఉంటారు. మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి వాళ్ళు శ్రావణ శుక్రవారం అలా ఆనందంగా ఉందండి. చాలా శ్రావణ శుక్రవారానికి వస్తూ ఉంటారా? వస్తూ ఉంటాం. శ్రావణ మాసం మీరు చెప్పడం ఎక్కడి నుంచి? మేము కడప నుంచి వచ్చాము. ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? అసలు పవిత్రోత్సవం అంటే ఏంటి? దానికి 3 రోజుల పాటు ఏమేం చేస్తూ ఉంటారు? బాగా చేస్తారు. వరలక్ష్మి వ్రతం కదా, ఈరోజు బాగా ప్రత్యేకంగా బాగా చేస్తారు. ప్రసాదాలు నైవేద్యాలు పెట్టి అమ్మవారిని బాగా దర్శించుకుంటారు. బాగా చేస్తారు. సో చూడొచ్చు, అమ్మవారికి నైవేద్యాలు పెట్టడం కానీ, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం కానీ, సారె పెట్టడం అంటే 9 మంది ముత్తైదువులను పిలవడం కానీ, వాళ్ళందరికీ సామూహిక వరలక్ష్మి వ్రతాలలో పాల్గొంటూ కూడా మహిళలందరూ కూడా అధికంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రి పైన ఒక్కసారి పరిస్థితి చూసుకుంటే కనుక భక్తులందరూ కూడా రద్దీ ఎక్కువగానే ఉంది. ఆ క్యూ లైన్ మొత్తం అంతా కూడా ఏదైతే 500 టికెట్ దగ్గర నుంచి కూడా 100 రూపాయల టికెట్ ఫ్రీ లైన్ మొత్తం అంతా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే భక్తులతో నిండిపోయిన పరిస్థితి కనపడతా ఉందని చెప్పొచ్చు. ఒకసారి మనం క్యూ లైన్ అంతా కూడా పరిశీలిస్తే మగవాళ్లతో పాటు మహిళలు కూడా అధికంగా ఉన్నారు. వాళ్ళు పూజా సామాగ్రితో పాటు అమ్మవారిని దర్శించుకునేందుకైతే కనుక లోపలికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. క్యూ లైన్లు అంతా కూడా కొంతమంది అయితే అంటే 9:30కి ఎగ్జాక్ట్గా అమ్మవారి దర్శనానికి అయితే కనుక అందరినీ లోపలికి పంపించే నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారితో పూజా కార్యక్రమంలో అయితే పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది. మరి ఇవాళ పవిత్రోత్సవం ఇవాళ నుంచే ప్రారంభం. శ్రావణ శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? పవిత్రోత్సవం అంటే ఏం చేస్తూ ఉంటారు అసలు? ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి, అందుకనే వచ్చి అమ్మవారికి అన్నీ చేస్తారు కదా సంప్రోక్షణ అంతా, అందుకే లేట్ అయింది ఇవాళ, అందుకనే ఆపేసారు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాదండి తొండంగి మండలం అండి, వాగదరిపేట అండి.
తిరుపతి వెళ్ళామండి, మొక్కు తీర్చుకుని తిరుపతి నుంచి ఇక్కడ విజయవాడ వచ్చామండి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. తిరుపతి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారా? అవునండి. ఓకే. ఎలా ఉంది అమ్మవారిని దర్శించుకోవడం కానీ, లేకపోతే ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, ఇబ్బంది ఏమీ లేదండి, బాగానే ఉందండి. సో చూడొచ్చు ఒక్కసారి మనం అయితే భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే కనుక వేచి చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అమ్మవారికి ప్రత్యేక పూజలన్నీ కూడా అటు ఈవో సమక్షంలో అయితే కనుక అన్ని జరుగుతున్న నేపథ్యంలో భక్తులందరికీ కూడా 9:30 టైంని కేటాయించిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇవాళ శ్రావణ శుక్రవారం ఏదైతే ప్రత్యేకత, అందులోనూ పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దర్శనానికి అయితే కనుక అందరినీ 9:30 వరకు నిలిపివేసిన పరిస్థితి. ఈ తర్వాత 9:30 తర్వాత అయితే కనుక భక్తులందరినీ కూడా అమ్మవారి దర్శనానికి విడుదల చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. భక్తులకి అమ్మవారిని ఇవాళ సరస్వతి దేవిగా అయితే కనుక ఏదైతే దర్శనం ఇస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ లోపల అలంకరణ కూడా ఖచ్చితంగా చాలా బాగా చేసినట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. లోపలికి ఇప్పటివరకు కూడా ఎవరికి అనుమతించడం లేదు. అయితే లోపల అమ్మవారి దర్శనానికి ఎక్కడెక్కడో నుంచి కూడా ఇప్పుడే భక్తులతో మనం మాట్లాడిన ప్రయత్నం కూడా చేసిన పరిస్థితుల్లో రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులందరూ కూడా వస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే విజయవాడ వాసులే కాకుండా కూడా మహిళలు ఇటు తిరుపతి నుంచి కూడా ఎక్కువగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం, ఎందుకంటే శ్రావణ శుక్రవారం ఖచ్చితంగా మహిళలకి ప్రీతికరం కాబట్టి వాళ్ళు సామూహిక వరలక్ష్మి వ్రతాలు పూజలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆలయాలకి వచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకైతే కనుక వస్తూ ఉంటారు. ఇదే నేపథ్యంలో ఇంద్రకీలాద్రి అత్యంత ప్రీతికరమైంది కాబట్టి ఖచ్చితంగా అందరూ విజయవాడలో బెజవాడ దుర్గమ్మ అంటే అందరికీ ఎంతో భక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి భక్తులు వందలాదిగా తరలి వస్తున్నారు. ఈ 3 రోజుల పాటు తర్వాత 22వ తారీఖు వరకు కూడా ఆ రోజు అందరికీ సామూహిక వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి కూడా అనేకమైన ఏర్పాట్లు అయితే కనుక ఇంద్రకీలాద్రి పైన జరిగే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇప్పటికే ఇంద్రకీలాద్రి పైన అయితే కనుక శ్రావణ శుక్రవారం శోభ సంతరించుకుందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాహిత్య. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణ శుక్రవారం శోభ నెలకొంది. భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనానికై వేచి చూస్తున్నారు. రానున్న 3 రోజుల పాటు పవిత్ర ఉత్సవాలు జరుగుతాయి. 5వ శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తారు.